అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూసీ నది పేరుతోటి ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపించడాలు, హైడ్రా పేరుతోటి ఇళ్లను కూల్చేయడాలు, పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాధా గారు దాన్ని కూడా మర్చిపోలే. నిజంగా చెప్పాలంటే మా రాజేంద్ర అన్న, మా ఈటల రాజేంద్ర అన్న అయితే ఫస్ట్ మొదలు స్టార్ట్ చేసిందే ఉద్యమం మా రాజేంద్ర అన్న చేసిండు. ప్రజల పక్షాన సపోర్ట్ ఉండి ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసారు. ఇప్పటికి కూడా మా అన్న కంటిన్యూ తన పార్లమెంట్ పరిధిలో తిరుగుతుండు. నేను అంటున్నాండి, ఏ ప్రభుత్వం వచ్చినా రెక్కాడితేనే డొక్కాడే కుటుంబాలు ఒక 100 గజాలలో ఒక చిన్న ఇళ్లలో కాపురాలు చేస్తారు. సరే, ఇప్పుడు వాళ్ళది గవర్నమెంట్ భూమి, పర్మిషన్ ఇచ్చిండ్రా లేదా అనేది తర్వాత విషయం. కానీ నల్లా పన్ను కడుతుండ్రు, ఇంటి పన్ను కడుతుండ్రు, గ్యాస్ కనెక్షన్ ఇస్తుండ్రు. అవునా కాదా? మీకు ఓటేస్తాండ్రు. వాళ్ళు ఇక్కడ కాదు అని ఇండ్లను కూలగొడితే ఎక్కడ పోతారు ఆ కుటుంబాలు? అంటే మీరు అప్పుడు మేనిఫెస్టోకి ఇది పెడితే మాత్రము మీకు ఎవరు ఓటేసుకోదురు. అవునా కాదా? అది ఖండిస్తున్నా. ఎందుకంటే పల్లెటూళ్ళ నుండి, గ్రామాల నుండి బతుకుదెరువు లేక పేదవాళ్ళు అయ్యి రెక్కలు నమ్ముకొని పోయి సిటీలో ఉంటే కాయ కష్టం చేసుకోనో, అంటే ఓ ఇళ్ళలో పని చేసుకోనో, ఓ వాచ్మెన్ గా పని చేసుకోనో, హాస్పిటల్లో పని చేసుకోనో, అప్పులు తీసుకొని చిన్నగా కిరాయిలు కట్టలేక చిన్న చిన్న గూడు కట్టుకొని ఏళ్ల తరబడి అన్ననే పెళ్లిళ్ళు చేసి పేరంటాలు చేసి ఆ కుటుంబంలో, ఆ ఇంట్లో బతికే కుటుంబాలని ఇవాళ చూస్తూ ఉండగా కూలగొడితే అది ఎంత బాధాకరమైన విషయం అండి. అయ్యో, యాప్ గ్యారంటీలో అమలు చేయండి మీరు 100%. ఏమెత్తిపోయిందని ధనాధన్ మూసీ నదికి సంబంధించిన ఇండ్లన్నీ కూలగొట్టేసారు. ఇప్పుడు ఏం సాధించిందండి? అవునా కాదా? ఏం సాధించిండ్రు? ఇండ్లన్నీ కూడా భూస్థాపితం చేసారు. మొత్తం ఇండ్లన్నీ, వాళ్ళ సామాన్లు, వాళ్ళ పిల్లల చదువులు, బుక్స్, వాళ్ళ బతుకులంతా చెట్టుకొక్కలు, గుట్టకొక్కలు, పుట్టకొక్కలు లెక్క అయిపోయారు. ఈ ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా రాధ గారు 4 కోట్ల ప్రజల ఆశీర్వాదం ఉంటేనే రాజకీయాలలో రాణించబడతారు. ప్రజలు ఏడిస్తే ఏ ప్రభుత్వము బాగుపడది, ఏ ప్రభుత్వం కూడా బాగుపడది. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఇబ్బంది కలిగే విషయం ఉండదు. వీలైతే సహాయం చేయాలి. ఏం చేయాలి? మీ ఇచ్చిన హామీల కంటే ఇంకా ఎక్కువ ఏమైనా ఆశిస్తే ప్రజలు అది చేయాలి. తులం బంగారం విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఆనాడు వాళ్ళు ఎన్నికల హామీల టైంలోని తులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మితో పాటు అని అన్నారు. ఇప్పుడు రీసెంట్ గా పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్తున్నారు, అప్పుడు 50,000 ఉండే ఇప్పుడు 1,00,000 దాటింది, ఏడుకెళ్ళి తీసుకురావాలి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఇంకా మధు యాష్కి అయితే 6 గ్యారెంటీలు ఎవరు అడగట్లేదు కదా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి మేడం? అయితే ప్రజలు ఎక్కడ కూడా మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రిని క్వశ్చన్ చెయ్యరు. ఇస్తలేవు కదా అని, నువ్వు హామీలు ఇచ్చిండ్రు కదా మీరు ఇస్తలేరు అని అనరు, వెయిట్ చేస్తారు. గొప్ప మనసు అని నేను చెప్పిన కదా. ప్రజలు చరిత్ర నిర్మాతలు రాధా గారు. ప్రజలు చరిత్ర నిర్మాతలు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తును నిర్ణయం చేసే గొప్ప శక్తి గల ప్రజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అవకాశం కల్పించారు కదా, ఓటు అనే ఆయుధం. 5 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ళు మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడిన మంత్రుల మాటలకి ఓటు రూపకంగా తీర్పిస్తారండి రాధా గారు. నేను పేర్లు పెట్టా, అవునా కాదా? ఓటు రూపకంగా. అప్పుడు 50,000 ఉన్నాయి అన్నాడా, 10,000 ఉన్నాయి అని అన్నారా? ఆ అన్నోళ్ళందరినీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. కొట్టరు, తిట్టరు. రాజకీయ నాయకుల్ని కొడతారా, తిడతారా, జగడం పెట్టుకుంటారా? పొద్దున్న లేస్తే మా ఇళ్ళకే వస్తారు, మా వాకిట్లకి వస్తారు, మా ఊళ్ళకి వచ్చి ఓట్లు అడుగుతారు కదా, అప్పుడు చూసుకుందాంలే అని గొప్ప మనసుతోని ఎదురు చూసేటోళ్ళు ప్రజలు. అది ఓటు రూపకంగా తీర్పిస్తారు. అయ్యో, ఇలా అధికారంలో ఉన్నామని అన్ని మాట్లాడితే ఎట్లా? అట్లా అంటే నేను ఊర్లు తిరిగేటప్పుడు ఏమంటారు తెలుసా? శోభక్క ఏ నోటితోనైతే అన్నారో తులం బంగారం అని, వాళ్ళ అన్నకాడ నుంచి బంగారం రేటు పెరుగుతూనే ఉన్నది, మా పిల్లలకు పావులెత్తు కొనుకొచ్చి పెట్టలేకపోతున్నాం అని అంటారు మరి ప్రజలు. మీకు అర్థమైందా రాధా గారు? అర్థమైంది. మీరు ఏ నోటి గుండా, వాళ్ళు ఏ నోటి గుండా ఇస్తానన్నారో తులం బంగారము, అన్నకారుడి బంగారం రేటు అంచెలంచెలుగా పెరిగిపోతుంది. మేము పెళ్లిళ్ళు చేసుకుంటే పావులకు బంగారం కూడా కొని మా బిడ్డలకు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నది శోభక్క అని అంటారు.
ఇంకా అలాగే శోభా గారు ఇంకొక విషయం చెప్పండి, అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాజకీయాలన్నీ చుట్టూ భూమి చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు బంగారం కన్నా విలువైంది ఏది అని అంటే తెలంగాణలో బేసిక్ గా భూమి అని చెప్పొచ్చు. అలాంటి భూమి చుట్టూ రాజకీయాలంటే లగచర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోని ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా తరలించే క్రమం ఏదైతే ఉందో, సో ఈ భూమి చుట్టూ రాజకీయాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? భూములు అక్కుపై చేసుకొని మొత్తం దందాలు చేసిండ్రు. ఫామ్ హౌస్లు కట్టుకున్నారని, అవునా కాదా? ఫామ్ హౌస్లు కట్టుకున్నారని, వందల వేల ఎకరాల భూములను నమిలి మింగిండ్రని మీరే పాదయాత్రలు చేసిండ్రు, మీరే ఫామ్ హౌస్ల కాడికి పోయిండ్రు. మరి మళ్ళీ మీరు చేసేది ఏంటిది అని ప్రజలు అంటారు. ప్రజల ఆలోచన అంటే ఇక మరి వీళ్ళు చేసే పని ఏమున్నది కొత్తగా? అంటే పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డట్టుకున్నది కథ, ఇంకేం లేదు తెలంగాణ భాషలో చెప్పాలంటే. రాధా గారు ఎట్లయిపోయినాయి అంటే, రాజకీయాలను ఎట్లయినాయి అంటే, ఎలక్షన్ల ముందు మాత్రము ఒక మాట మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను మర్చిపోయి ప్రజలు డైవర్ట్ చేస్తుండ్రు, ప్రజల్ని డైవర్ట్ చేస్తు. పొద్దున్న లేస్తే బీజేపీ పార్టీని, మోడీ గారిని, టిఆర్ఎస్ వాళ్ళను వీళ్ళ మీదనే వాళ్ళ స్పీచ్ గురిపెట్టి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో అంశాలను డైవర్ట్ చేసుకుంటారు. అంటే బతక నేర్చినోళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు అంటారు, డైవర్ట్ చేసి ఇట్లా. అంతే కదా? ఇప్పుడు కేసీఆర్ కుటుంబం తిట్టేసరికి అట్లనే వింటుండ్రు. బీజేపీని, మోడీ గారిని, బీజేపీ పార్టీని క్వశ్చన్ చేయగానే ఆలోచన పడతారు. వాళ్ళే క్వశ్చన్ చేసే పరిస్థితి రాకుండా వాళ్ళు డైవర్ట్ చేస్తారు ప్రజల్ని. అయితే కొంతమంది బీజేపీ నాయకులు మాత్రం ఇటు రేవంత్ రెడ్డి పాలన చాలా బాగా సాగిస్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ చేయడం కూడా చూసామన్న. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇలా ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కానివ్వండి, రఘునందన్ లాంటి వాళ్ళు కానివ్వండి, మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఈ కాంగ్రెస్ పార్టీని పొగడ్డాన్ని, రేవంత్ రెడ్డిని పొగడ్డాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు నిన్ననే పెద్ద ధర్నా చేశారు కదా అండి రాధా గారు. అవును, కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. మాకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము ఈ ఏరియా ఉన్న వాళ్ళం రాలేదు, ఎందుకంటే మా ఫస్ట్ విడత ఉన్నాయి ఎన్నికలు. అయితే రేవంత్ రెడ్డి గారిని మంచి పాలన అని ఎక్కడ కూడా మా వాళ్ళు ఇప్పటి వరకు పొగడలే. పొగిడితే నిన్న ధరనే ఉండకపోగదా? మీరే అంటున్నారు కదా రాధా గారు, 6 గ్యారంటీలు ఎక్కడ అమలు కాలేదు అనే విషయం మీరంటారు, ప్రజలు అంటారు, మీడియా మిత్రులందరూ అంటారు, అవునా కాదా? మా ఎమ్మెల్యేలు ఎట్లా అంటారండి? మా ఎమ్మెల్యేలు అనాలనుకుంటే అసెంబ్లీలో గంటలు గంటలు ఎందుకు క్వశ్చన్ చేస్తారండి? మా అరవిందాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తారండి? అవునా కాదా? అంటే ప్రజల్లో నిన్ననే ధర్ననే మనకు సాక్ష్యం, నిన్న ధర్ననే మనకు సాక్ష్యం. ఎక్కడ గాని ప్రజల పక్షాన ఉన్న మా నాయకులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ పని పక్కా చేసి పెట్టినట్లేదు. ఎవరిని అడిగినా కూడా ఒక ఫ్రీ బస్ తప్ప ఏదీ లేదంటారు. అంతెందుకండి, ఇవాళ రైతులకి ఎకరానికి 3 ఎకరాల వరకే రైతు బంధువు ఇచ్చిండు. 3 ఎకరాల వరకే ఇచ్చిండు. 4 ఎకరాల గతంలో ఎలా ఇచ్చేవారండి మరి? గతంలో ఎలా ఇచ్చేవారండి మరి? ఇక కేసీఆర్ చెప్పాలంటే గుట్లకు, షెట్లకు అన్నిటికి ఇచ్చిండు. ఎందుకంటే ఇక ఆయన చేతుల పని కదా, ఓ గుట్లకు షెట్ పనికి రాని అన్నిటికి ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? 10 ఎకరాల వరకు ఇస్తామన్నారు, అవునా కాదా? 10 ఎకరాలు కాదు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకే క్లోజ్ అయిపోయింది. ఎక్కడ కూడా 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతులకు ఎక్కడ కూడా రాలి. సరే, పంట పండిన రైతులే, పంట పండించిన రైతులకే ఇవ్వనుండే, పడా ఉన్న భూములకు కాకుండా ఏ రైతు అయితే పంట పండిస్తుండో గదే భూములకు రైతు బంధువు ఇచ్చిన అయిపో కదా, అవునా కదా? రైతు బీమా కూడా రాధా గారు చనిపోతే మేము నెలలోపు ఇచ్చేటోళ్ళం, ఎమ్మెల్యేలం నెలలోపే ఇచ్చేది. ఇంకా స్టార్టింగ్ అయితే కర్మ కార్యక్రమాలు అవుతున్న క్రమంలో మేము పోయి వచ్చేది. కానీ వల్ల చనిపోయినాక 5-6 నెలలు కాదు, 1 ఇయర్ అయినా కూడా ఇలా రైతు బీమా రాని పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. అంటే బాధలు రైతులకి కడుపు నిండా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుల కంటే ఎక్కువ మాట్లాడగలుగుతారు, కానీ మాట్లాడరు ప్రజలు. ఓటు అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే టైం కోసం వెయిట్ చేస్తారు. ఇంకొకటి పెద్దపీట
మహిళలకి పెద్దపీట వేస్తాము, మహిళలే పెద్ద అంటే అంటే కోటీశ్వరులను చేస్తాము అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు అంటే మీ నియోజకవర్గంలో కానీ లేకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలు ఎట్లేదన్నా ఒక 2.5 కోట్లు 3 కోట్ల ప్రజలు మహిళలే ఉంటారు. ఒక్కరినైనా కూడా కోటీశ్వరుని చేసినట్టు మీకు కనిపించిందా? పోనీ మీకు ఎక్కడైనా వినిపించిందా? రాధా గారు కోటీశ్వరం చేయకున్నా పర్వాలే, కానీ ఈ బెల్ట్ షాపులు, మద్యం షాపులు ఇవి తీసేస్తే మహిళల్ని కోటీశ్వరం చేసినట్టు. ఒక మహిళల్ని ఏందండి 4 కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబాలని కోటీశ్వరులు చేసినట్టు. బెల్ట్ షాపులు ఊర్లల్లా చిన్న చిన్న పిల్లలు తాగుతారండి. మద్యం మత్తులో బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ పోయి చనిపోతుండ్రండి యాక్సిడెంట్లు అయ్యి. నేను కాంగ్రెస్ పార్టీకి మంచి సలహా ఇస్తున్నా. ఒక బొడిగే శోభక్క గాలన్నగా ఈ తెలంగాణ రాష్ట్ర తేవడానికి కృషి చేసిన బిడ్డగా నేను ఓనర్ను ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఓనర్ను తెలంగాణ రాష్ట్రం రావడం కోసం నేను చెప్తున్నా, నువ్వు మహిళలు కోటీశ్వరం చేయకండి. బెల్ట్ షాపులు, వైన్ షాపులు లేకుండా ఈ రాష్ట్రంలో చేస్తే ప్రతి కుటుంబానికి మీరు కోటీశ్వరం చేసినట్టే. ప్రతి కుటుంబం కూడా గొప్పగా ఆరోగ్యంగా హ్యాపీగా బతుకుతారు. అంతే. ఇది హెడ్డింగ్ పెట్టండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే రాధా గారు, నేను ఒక విలేజ్ కి ఎన్నికల ప్రచారానికి మా చొప్పదండి మండలం కొలిమికుంట విలేజ్ ఉంటది, కొలిమికుంట. నేను పోతే కొలిమికుంట అంటే ఒక్కటే విలేజ్ ఉదాహరణ చెప్తున్నా. అన్ని గ్రామాలలో ఉన్నది, ఇది రాష్ట్రం మొత్తం ఉన్నదేనా? మొన్నటి దాకా టెండర్లు జరగలేదా అండి రాధా గారు? మహిళలకు కూడా అవకాశాలు ఇచ్చారు కాదు, కోటీశ్వరం చేస్తానంటారు. వైన్ షాప్లకి ఇలా మహిళలకు కూడా రిజర్వేషన్లు పెట్టలేదా? ఇదెక్కడి పాలసీ? పోతే ఏమంటారు తెలుసా శోభక్క, ఈ మందు షాపులు అంటే వాళ్ళ భాషలో ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ తీసేసిన వాళ్ళకే మేము ఓట్లేస్తాం శోభక్క. నా కొడుకు కోసం చూడాలి, నా భర్త కోసం చూడాలి. మేము పొద్దంతా కాయ కష్టం చేసుకొని వచ్చి బుక్కడంతా అండుకొని ఇక అందరం కలిసి తిందామంటే భర్త చేతికి రాడు, కొడుకు చేతికి రాడు. ఫస్ట్ ఈ షాపులను తీసిన వాళ్ళకే ఓట్లేస్తాం శోభక్క, లేకపోతే మేము ఓటేయమని అంటారు ఊర్లలో. కోటీశ్వరం చేయమని అంటారా రాధా గారు? ఎంత బాగా. ఇంకా 3 ఏళ్ళు ఉంది ఈ కాంగ్రెస్ పాలన విషయానికి వస్తే, ఇంకా ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెడతారని అనుకుంటారు? చెప్పండి రాధా గారు. ఇంకొకటి మాట్లాడతా. కోటీశ్వరులను చేసుడని దేవుడు ఎరుగు కానీ గత ప్రభుత్వంలో సర్పంచులు గ్రామాలలో డెవలప్మెంట్ చేసిర్రు, ప్రొసీడింగ్లు ఇస్తేనే. వాళ్ళకు ఇంకా బిల్లులు రాలే. బిల్లులు ఇచ్చి ఆదుకోమనండి. ఎందుకంటే ఆ బిల్లులు అంటే గ్రామ సర్పంచ్ గా ఊర్లలో డెవలప్ చేయడానికి భార్య మీద సొమ్ములు అమ్మి, అలా భూములు అమ్మి, రోడ్లు పోస్తే రోడ్లు అనుకోండి, మీరు శ్మశాన వాటికి అనుకోండి, అన్ని కూడా గ్రామాలలో సర్పంచులు కట్టిస్తే వాళ్ళకి బిల్లులు రాక అప్పులు నెత్తి మీద ఉండి ఇండ్లు అమ్ముకొని స్కూళ్ళల్లో ఉంటారు. ఇవాళ మా హుస్నాబాద్ నియోజకవర్గం మీరు మొన్న విన్నర్ కావచ్చు, ఒక సర్పంచ్ స్కూల్లో ఉంటాడు ఇల్లు లేక. తెచ్చిన అప్పులు బిల్లులు రాలే, అప్పులు కట్టుకోలే, ఇల్లు లేదు. వ్యవసాయం చేసుకుంటూ ఒక సర్పంచ్ తండా నుంచి మాట్లాడిండు, తమ్ముడు శ్రీనివాస్ అనుకుంటా పేరు. ఇవాళ ఒక ప్రైమరీ స్కూల్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందండి. బిల్లు నుంచి కోటీశ్వరం చెయ్యండి, ఇబ్బంది. సర్పంచ్ ఎన్నికల విషయానికి వస్తే గనక రాధా గారు పెండింగ్ ఉన్న బిల్స్ అన్ని కూడా ఇస్తామని హామీ ఇచ్చిర్రు వీళ్ళు. అంతేకాదు ఆటో డ్రైవర్లకు 12,500 రూపాయలు ఇస్తామన్నారు. ఆటోలు నేను ఇట్లా దిగి 2 అడుగులు నడవంగానే అక్క నమస్తే అక్క, నాకు ఎందుకు కలుస్తారు తెలుసా? నేను ఉద్యమంలో ఒక 20 ఏళ్ళు పనిచేసిన బిడ్డను తెలంగాణ రాష్ట్రంలో. నేను ఒక జడ్పీటీసీగా ఒక తెలంగాణ ఉద్యమంలో భార్యాభర్తను ఫుల్ టైం పని చేస్తూ అన్ని కులాలతో సంబంధాలు ఉన్న బిడ్డను నేను, అందరి ప్రజలతో మమేకమై ఉన్న బిడ్డను. నేను దిగంగానే శోభక్క ఈ ఆటో వాళ్ళ కోసం మాట్లాడవా అక్క, ఈటల రాజేందర్ నాకు చెప్పావా అక్క, బండి సంజయ్ నాకు చెప్పావా అక్క, 12,500 ఇస్తానంటారు. ఫ్రీ బస్సు రావడం వల్ల కనీసం మా డీజిల్ కు పెట్రోల్ కి వెళ్తలేవక్క. ఇంటికి పోతే నా పిల్లలు నా భార్య ఇలా ఏం తెచ్చినావు, కూరగాయల మందం అయితాయా, బియ్యం మందం అయితాయా,
అని అడుగుతుండ్రక్క అని ఉమ్, అంటారు. ఉమ్, అవునా కదా? వాళ్ళ మేనిఫెస్టో ఉమ్, ఉంది ఉమ్. కదా, 12,500. అవును అవును మరి మీరు అవును ఆటోలలో అవును. ఇవన్నీ మీ కాదండి. వాయిస్. వాళ్ళు 10 ఏళ్ళ ఉమ్, అధికారం కోల్పోయినరు. ఉమ్, అధికారంలోకి రావడానికి 4 కోట్ల ఉమ్, తెలంగాణ ప్రజల్ని మాటలతోని ముంచి, మాటల మధ్యల ప్రజల్ని పెట్టి ఆ ఉమ్, అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మాట చెప్దు కానీ కదా వద్దులే. అయితే ఉమ్, బూచిగా చూయించినట్టుగా చూయించి ప్రజల్ని ఉమ్, మోసం చేసిండ్రే తప్ప గాని, ఇది నేను కాదు రాధా ఉమ్, గారు, ప్రజల్లో మీరు ఏ ఒక్కరిని అడగండి, ఈ 2 ఏళ్ల పాలన గురించి ఏ ఒక్కరిని అడగండి, ఒక ఫ్రీ బస్సు ఉమ్, తప్ప ఇంకా ఏది ఉమ్. సాధ్యం కాదు, ఆ వీళ్ళకి ఫ్రీ కాదు. బస్ కూడా మహిళలు వద్దంటారేమో కదా. వద్దంటారు. ఇప్పుడు అది ఎవరికి అవసరం రాధా గారు? కాలేజీ ఉమ్, పిల్లలకు అవసరం, ఉమ్, కాలేజీ పిల్లలకు అవసరం. అదే విధంగా అవును. ఈ పాసులు తీసేయండి ఎడ్యుకేషన్ కోసం ఉమ్, పిల్లలకి, ఇక పాపం పాసులు లేకుండా ఫ్రీ బస్ వాళ్ళకి ఇవ్వండి. అదే విధంగా ఇంకోటి ఉమ్, ఏంటంటే, హైదరాబాద్ లో అక్కడక్కడ వాళ్ళు షాపులలో, హాస్పిటళ్లలో ఉద్యోగం చేస్తారు చూసిన వాడి, ఇళ్లకి వెళ్ళి ఉమ్, పోతూ ఉమ్, ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న ఉమ్, ఉద్యోగస్తులకి. అది సిటీ ఉమ్, ప్రాంతంలో అయితేనే 100% ఫ్రీ బస్సు న్యాయం జరుగుతుంది. ఈ అవును. గ్రామాలలో కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళకు ఏం పని అండి? ఉమ్, అవునా కాదా? ఉమ్, ఉమ్, ఆ? ఉమ్, ఈ ఒక్కటి ఉమ్, ఫ్రీ బస్ అనేది ఒకటి అది. అది కూడా నిన్నెవరో మాట్లాడిండ్రు. ఫ్రీ బస్ అనేది కూడా పాపము ఏసీలో అంటే మన ఏంటండి, హాస్పిటల్లో ఐసీలో ఉండి ఒక పేషెంట్ ఎట్లయితే అవస్థ పడుతూ కొట్టుమిట్టులాడతాడో, ఉమ్. సేమ్ ఇలా ఆర్టీసీ వ్యవస్థ కూడా ఐసీలో ఉండి కొట్టుమిట్టులాడుతున్నట్టు ఉన్నది పరిస్థితి.